ఇక్కడ నుంచి మనం మాధవరాయ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. మాధవరాయ స్వామి దేవాలయం. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గండికోటలో మరో ప్రాచీన దేవాలయానికి అయితే వచ్చాం. ఈ దేవాలయం చూడగానే మీకు అందరికీ ఏం గుర్తొచ్చింది కామెంట్ చేయండి. పొలిమేర 2లో వాడినారు కదా, ఇదే దేవాలయం. ఈ దేవాలయం పేరు వచ్చేసి మీలో ఎంతమందికి తెలుసు? ఈ దేవాలయాన్ని మాధవ పెరుమాళ్ ఆలయం లేదా మాధవరాయ స్వామి ఆలయం అంటారు. ఫస్ట్ మనం లోపలికి వెళ్ళి చూద్దాం. మనకి ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఇటు పక్క శంకు, ఇటు పక్క చక్రం కూడా ఉంది. అట్లే పైకి చూడండి, ఉడుము బల్లి బల్లి కాదు, ఉడుము తాబేలు, మళ్ళీ ఉడుము. లోపలికి వెళ్దాం. ఈ దేవాలయం వచ్చేసి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో గండికోటలోనే ఉంది. ఈ గండికోట ఒక రహస్యాల పుట్ట అని కూడా అనొచ్చు. ఒకటి కాదు, రెండు కాదు, ఎన్ని రహస్యాలు దాగి ఉన్నాయో. స్టార్టింగ్ గుళ్ళకి ఎంటర్ అవగానే మీరు చూస్తే ఇటుపక్క ఇటు సైడ్ మనకు కరెక్ట్ తెలియదు. పొలిమేర 2లో సినిమాలో సత్యం రాజేష్ చుట్టూ ఉంటే నిధి కోసం ప్రయత్నం చేస్తా అంటే పాములు వస్తాయి కదా, అది ఇటు సైడే చేశారు. మీరు చూడండి, అట్లే ఉంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇంకా మనం ఆ సినిమా గోల్ వదిలేసి దీని అసలు హిస్టరీ తెలుసుకుందాం లోపలికి వెళ్ళి. అలాగే ఇంతలో మీరు చుట్టూ ఉన్న కట్టడాలను చూడండి. ఇంకా మనం వచ్చేసి మెయిన్ గర్భగుడిలోకి అయితే వెళ్ళబోతున్నాం. ఆల్మోస్ట్ ఈ గుడి క్లోజ్లోనే ఉంది, ఓపెన్లో లేదు. ఏదో టూరిస్ట్ ఏరియా వచ్చి చూడడానికి, వీడియోస్ తీసుకోవడానికి, ఫొటోస్ తీసుకోవడానికి అంతే. ఇంకా మనం దీన్ని చరిత్ర తెలుసుకుందాం. దీన్ని ఎవరు నిర్మించారు, ఏ శతాబ్దంలో నిర్మించారు, అసలు ఎందుకు నిర్మించారో. ఇక్కడ మీరు ఈ దేవాలయంలో చూస్తే శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కదా, అలాగే చాలా డిఫరెంట్గా అండ్ యూనిక్గా కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? మీకు ఏదో ఇక్కడ కాళ్ళు ఉన్నాయి, తలగా అర్థం కాలే కదా. ఇప్పుడు సపరేట్ చేసి చూపిస్తా చూడండి. ఇప్పుడు చూడండి, మీకు నంది కనిపిస్తూ ఉంటుంది. అదే మనం ఇటు సైడ్ వచ్చి ఇక్కడ చేయడం పెట్టి చూస్తే ఏనుగు చూడండి. ఇక్కడేమో ఒకే స్తంభంలో ఒకే రాయికి రెండు జంతువులను ఎలా చెక్కాడో, అస్సలు ఎలా అనిపించిందో, ఆ తాట ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. మీరు ఈ ఆలయంలో ఉన్న కట్టడాలకు చూస్తున్న బొమ్మలు ఇవన్నీ చూస్తుంటే దీన్ని 16వ శతాబ్దంలోనే మొదటి త్రైమాసికంలో నిర్మించినట్లు మనకు అర్థమవుతుంది. ఇంకా అలాగే ఏపీ గ్రాఫిక్ ఆధారాలు కూడా దీన్ని నిర్ధారిస్తున్నాయి. ఆలయానికి సంబంధించిన తొలి ప్రస్తావన 16వ శతాబ్దం శాసనాల్లో కనుగొనబడింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే దీనికి కరెక్ట్ రుజువు అయితే మన దగ్గర లేదు. ఏదో ఇక్కడ ఉన్న ఆధారాలను బట్టి మన ఏపీ గ్రాఫిక్లు, ఇంకా ఇక్కడ ఉన్న చుట్టుపక్కల ఉన్న ప్రజలు వాళ్ళని బట్టి మనం చెప్తున్నాం. పూర్తి ఆధారాలు అయితే మన దగ్గర లేవు. ఇది ఎప్పుడు నిర్మించారో, ఎవరు నిర్మించారు అనేది ఇంకొన్ని డీటెయిల్స్ ఉన్నాయి, అవి కూడా తెలుసుకుందాం. ఇక్కడున్న ప్రజలు దీన్ని 16వ శతాబ్దానికి చెందిందని ఎలా నిర్ణయించారంటే, గండికోటలోని ఈ దేవాలయంలో 16వ శతాబ్దానికి చెందిన అనేక శాసనాలు దొరికాయి. అలాగే ఇక్కడ
పాపా తిమ్మరాజు అనే వ్యక్తితో సహా అనేక మంది వ్యక్తులు మాధవరాయ లార్డ్ కృష్ణుడి దేవుడికి నమస్కరించి దేవుడికి మాల. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దేవాలయం ఆల్మోస్ట్ క్లోజ్లోనే ఉంది. దేవుని విగ్రహాలు కూడా లేవు. రీసౌండ్ వస్తుంది, అందుకే కొద్దిగా చిన్నగా చెప్తాను, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, మళ్ళీ లోపలికి వెళ్ళి కూడా ఆర్టిస్టులు స్కెచ్లు వేస్తాండ్రు. ఏమన్నా అవసరమా మనకు అంత లోపలికి వెళ్ళి స్కెచ్లు ఇవన్నీ. గుడిని గుడిలాగా ఉండిద్దాం, దేవుడు ఉన్నా లేకపోయినా. ఇంకా మనం దీన్ని 16వ శతాబ్దానికి చెందిందని వీళ్ళు ఎందుకు నిర్ణయించారంటే, పాపా తిమ్మరాజు అనే వ్యక్తి ఇంకా అతనితో పాటు కొంతమంది వచ్చి ఇక్కడ స్వామికి తులసిమాల కూడా వేశారని కూడా కొన్ని గ్రంథాల ద్వారా వీళ్ళు తెలుసుకున్నారు. ఇంకా నాకు తెలిసి మనం తెలుసుకున్న సమాచారం అయితే ఇంతే. ఇక్కడ మనకు ఎక్కువ సమాచారం కూడా లభించలేదు. ఆల్మోస్ట్ దీన్ని 16వ శతాబ్దానికి చెందింది అన్నారు. ఎవరు నిర్మించారు, ఎందుకు నిర్మించారు అనేది కూడా లేదు. ప్రజెంట్ గుళ్ళో మీరు చూసుకుంటే దేవుని విగ్రహాలు కూడా లేవు. ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. కానీ టూరిస్ట్ ఏరియా కోసం మనం తిరగడానికి, చూడడానికి, వీక్షించడానికి ఈ టెంపుల్ పడగొట్టకుండా అట్లే ఉంటారు. మన పర్యటన కోసం దేవాలయం ఇట్లే పెట్టారని నువ్వు చెప్తున్నావు, బాగానే ఉంది. కానీ దేవాలయం ఉన్నప్పుడు విగ్రహం కూడా ఉంటుంది కదా, విగ్రహాలు ఏమయ్యాయి? లేదా గవర్నమెంటే స్వాధీనం చేసుకుందా? దొంగలు పడి ఎవరైనా ఎత్తుకైనా వెళ్ళిపోయారనే ప్రశ్నలు మీలో చాలా మందికి వచ్చే ఉంటాయి కదా. ఈ గర్భగుడిలోని మూల విరాట్ను మన గవర్నమెంట్ స్వాధీనం చేసుకోలేదు, దొంగలు పడి విగ్రహాన్ని దోచుకోలేదు. ఈ అన్ని ప్రశ్నలకు సమాధానం మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. జుమ్మా మసీద్ నెక్స్ట్ వీడియో. ఇంతటితో మనం ఇంకో మిస్టీరియస్ ప్లేస్ అయితే కంప్లీట్ చేసాం. మనం ఇంత కష్టపడి వీడియోస్ చేస్తున్నందుకు మీరు మనకు చేయాల్సిన సపోర్ట్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే వీలైతే మీ ఫ్యామిలీకి ఇంకొకరికి ఎవరికైనా షేర్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేసినా షేర్ చేసినా మనకు కొద్ది కాన్ఫిడెన్స్ వచ్చి ఇంకా ఎన్నో వీడియోలు చేయడానికి అవకాశం వస్తుంది కదా. అయితే మాధవ పెరుమాళ్ ఆలయం అయిపోయింది. దీని యొక్క మిస్టేక్ కూడా మీరు తెలుసుకున్నారు కదా. తెలుసుకున్నందుకు లైక్ చేయండి. అలాగే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మీకు అక్కడ కనిపిస్తుంది కదా, ఆ మసీదుకి అయితే మనం వెళ్తున్నాం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.